హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్న ఫేమస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. కానీ మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు మనం 15,000 ఇయర్స్ బ్యాక్ చరిత్ర కలిగిన ఉండవల్లి కేవ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రకాశం బ్యారేజ్ నుండి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇదే ఉండవల్లి కేవ్స్. కృష్ణా నది పక్కనే ఉంటుంది. చాలా గ్రీనరీగా, హిస్టరీ లవర్స్ కి చాలా స్పెషల్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇవే ఉండవల్లి కేవ్స్. అండ్ ఈ కేవ్స్ ఎంట్రన్స్, ఈ కేవ్స్ ని 4th 5th సెంచరీ విష్ణుకుండిన రాజులు రాక్ కట్ ఆర్కిటెక్చర్ స్టైల్ నిర్మించారు. అండ్ ఇవి ఒక పెద్ద రాయి కొండని చెక్కడం ద్వారా ఈ కేవ్స్ నిర్మించారు. ఈ కేవ్స్ దగ్గరికి చాలా వస్తారు, ఎందుకంటే అక్కడ విజయవాడ అమ్మ దగ్గర సేవకు వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ దీని టికెట్ ప్రైస్ ఒక జోక్ జరిగింది, నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఎందుకంటే సేవకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ టికెట్ ప్రైస్ తెలియదు కదా, సో వాళ్ళు మాట్లాడింది, నాతో మాట్లాడిన జోక్స్ నేను ఎండ్లో చెప్తా. అండ్ టికెట్ ప్రైస్ కూడా నేను ఎండ్లో చూపిస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. కనిపిస్తున్నాయి కదా, అవే ఉండవల్లి కేవ్స్. మన భారతీయ శిల్పకళకి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. ఎందుకంటే అంత అద్భుతంగా చెక్కారు. నాకైతే నిజంగా షాక్ అనిపించింది. అసలు ఈ ప్లేస్కి వెళ్తానో లేదో అనిపించింది. విజయవాడ వచ్చినాకనే ఇక్కడ అనంత పద్మస్వామి గారు ఉంటారని తెలిసింది నాకు. అస్సలు చెప్పలేను ఆ ఎక్స్పీరియన్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మొత్తం రాకే, ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇంకా పైన మీరు చూస్తారు స్వామిని, ఇంకా విగ్రహాలని. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత నీట్గా చెక్కారంటే 15,000 ఇయర్స్ బ్యాకే ఇంతగా జరిగిందా అనిపిస్తుంది. సో సూపర్ అనిపించింది నాకైతే. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. సో వచ్చేయండి. లోపలికి వస్తే అందమైన స్తంభాలు, మండపాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్కినాయి అంట. అండ్ ఇక్కడ పైనకి వెళ్తే లెఫ్ట్ సైడ్ నుండి పైనకి వెళ్ళొచ్చు. ఇంకా రైట్ సైడ్ నుండి అటు సైడ్ వెళ్తే అటు సైడ్ మొత్తం ఫొటోస్ దిగడానికి అయితే ఉంది. ఇంక ఇక్కడ నుండి మనం పైనకి వెళ్దాం. చిన్న చిన్న గుహలాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం వెళ్ళడం. సో కొంచెం భయం అనిపిస్తుంది తోడు లేకపోతే. నేను బాగా వెళ్ళినాం కాబట్టి ఏమనిపించలేదు, నా వెనుకనే ఉన్నాడు అతను. సో మేము ఇలా పైనకి వెళ్తూనే ఉన్నాం. అక్కడ లాస్ట్కి శ్రీ అనంత పద్మనాభ స్వామి అయితే ఉంటారు. ఆయన ఇక్కడ మీకు చూపిస్తున్న విగ్రహాలు ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్కినాయి అంట. నాకు దీని హిస్టరీ ఒక్కసారి వినగానే గూస్ బంప్స్ వచ్చినాయి. సో మీరు కూడా చూసేయండి. ఇక్కడే కనిపిస్తున్న ప్రతి ఒక్క విగ్రహం వాళ్ళు చెక్కినాయి. ఎంత బాగున్నాయి. ఆ రోజులనే ఇంత నీట్గా చెక్కారంటే సో సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, అది మొత్తం క్లోజ్డ్గా లాక్ చేసి ఉంది. దాని హిస్టరీ మనకు తెలియదు, ఎందుకులే అని వదిలేసిన, భయంకరంగా ఉంది. ఇక్కడ నుండి మనం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న వినాయక స్వామి అయితే చాలా బాగుంటుంది. ఆయన ఒక రూమ్ చూపిస్తా, దాన్ని చూస్తే మీరు భయపడతారు. అది ఓపెన్ రూమ్. ఇంతకుముందు చూపించింది క్లోజ్డ్ ఉంది కదా, మీకు ఓపెన్ చూపిస్తా, కొంచెం భయపడతారు. అక్కడికి ఎవరు ఓపెన్ చేశారో ఏమో కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు అటే. చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో అలాంటి మనం చేయలేం కాబట్టి స్వామికి మొక్కేసి మనం అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దాం. ఇక్కడే కనిపిస్తుందా, ఇక్కడే ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఈ కేవ్స్లో ఎంత బ్యూటిఫుల్గా చెక్కారంటే, ఒక సైడ్ అనంత పద్మనాభ స్వామి హ్యాండ్ చూడండి, సైడ్కి ఇట్లా పెట్టుకొని ఉంటారు. నాకు చూడగానే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నాకు చాలా ఇష్టం. సో మీకు చూపించాలని మొత్తం క్యాప్చర్ చేసాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ మేము ఫొటోస్ దిగినాం. సో స్వామితో కాసేపు స్పెండ్ చేసిన. ఇంకా పైన గబ్బిలాలుడు ఉండే. అండ్ ఇక్కడ ఇది ఒక రాయి పైన ఇట్లా రాసి ఉంది, అదేంటో తెలీదు. గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే తమిళ్లో కనిపించింది అది. సో మనకు అంతా రాదు కాబట్టి అక్కడ నుండి వచ్చేసి కొన్ని ఫొటోస్, స్టిల్స్ కొంచెం ఆడుకున్నాను. నాకు ఇష్టం ఇలా ఉంటాయి. అలా ఆడుతుంటే బాబా క్యాప్చర్ చేశాడు. ఇది భలే అనిపించింది నాకు ఈ స్తంభాలతో పక్కన. అండ్ స్తంభాల పైన కూడా విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది కదా. ఇక్కడ నుండి నేను లైన్ దగ్గరికి వెళ్తా. లైన్ పైన కూర్చున్నా, బాగా అనిపించింది. అండ్ మీకు వెనకాల కనిపిస్తుందా నో ఎంట్రీ, అది 4th ఫ్లోర్. దానిపై నుండి చూస్తే కృష్ణా నది, ఇంకా మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ అక్కడికి ఎంట్రీ లేదు. సన్ రైజ్ టైంలో అన్నా సన్సెట్ టైంలో అన్నా వస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి ట్రావెల్, హిస్టరీ, టెంపుల్ వ్లాగ్స్ అండ్ మన సాయి శ్రీ శివ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇంతగా క్యాప్చర్ చేసా, నాకు నచ్చిన వ్యూస్ కంపల్సరీగా మీకు చూపిస్తాను. అందుకే నా సబ్స్క్రైబ్ చేయండి. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే పానకల నరసింహస్వామి ఇంకా చిన్న తిరుపతి చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ టెంపుల్స్ తిరిగిన బాబతో. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ జస్ట్ 25 రూపీస్. నాకు చూస్తే షాక్ అనిపించింది, తక్కువైనా అని. ఒక వాచ్మెన్ ఉంటారు, టైం అంటే టైమే అతను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.